శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్నేహ సురేష్, సెక్రటరీ సేగు రమేష్, పాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ తెలుగుదేశం నాయకులు కనకట్ల రఘురాం ముదిరాజ్, పాపోలు సత్యం, డాక్టర్ గౌస్ సత్యనారాయణ, జీవి కృష్ణయ్య, దద్దోలు రమణయ్య, విజయ్ రాఘవేంద్ర, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 గవర్నర్ నలబోలు బలరామయ్య పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రభుత్వం గుర్తించి అమరావతిలో ఆయన త్యాగానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి గుర్తించి బాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు మా వాకర్స్ మిత్రులందరితో కూడా కలిసి ఆత్మూరు బస్టాండ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈయన ఒకటే మనందరికీ ఆ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైయింగ్ అని చెప్పడం జరిగింది. త్యాగానికి గుర్తుగా మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని స్థాపిస్తున్నారు. ఆయన ఆశయ సాధనకి వాకర్స్ సంఘం అంతా కూడా పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అసువుల భాషల మిత్రుడు, స్వాతంత్ర సమర యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాల వేసి ఘనంగా దివ్యంగా నివాళులర్పించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మెడ్రాస్ తమిళుల నిరంకుశ తత్వానికి వ్యతిరేకంగా ఒకే భాష మాట్లాడే తెలుగు వారందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే ఆలోచనతో ఆయన పోరాటాలు చేయడం జరిగింది. ఆ మెడ్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసి ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన త్యాగాలు తెలుగు ప్రజలు మరువకూడదు. ఆయన గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ చేసిన క్విట్ ఇండియా ఉద్యమం అయితేమి, ఉప్పు సత్యాగ్రహం అనేటివి అనేకమైన వ్యక్తిని మన వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. అదేవిధంగా అందరూ కూడా తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం ఏంటంటే 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత మనకు తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అది గుర్తించి మనకి 58 గంటల విగ్రహంగా ఇవ్వడం అనేది తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ